ప్రముఖ యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి సజ్జనార్ మాత్రం వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన ఎప్పుడు కూడా ఫిష్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ట్రెండింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు, అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటాడు. సో మరి ఎందుకు అసలు ఇక్కడ వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ వార్నింగ్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం అనమాట. సో అందరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు, ఏం జరిగింది. సో సజ్జనార్ గారు ఆయన ఏంటంటే సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పోలీసులు కానీ ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు కూడా ఒక సమాజాన్ని ఒక మంచి దారిలో పెట్టాలి అని ఆలోచించి వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటారు. అందులో సజ్జనార్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా చాలా బాగా తీసుకుంటారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. మరి లోకల్ బాయ్ నాని వీడియో ఒకటి పెట్టి చెప్పారనమాట, ఈ మధ్యన యూట్యూబర్లు కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఎవరైతే బాగా ఫేమస్ అవుతున్నారో వాళ్ళందరూ ఓకే తప్పుడు లేదు అందులో, కానీ వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్లని అలానే ఎవరైతే జూదం ఆడతారో వాటిని ఆన్లైన్ ట్రేడింగ్ కానీ యాప్లని వాటిని ప్రమోట్ చేస్తున్నారు. అవి కానీ చేశారంటే కనుక కఠినంగా శిక్షలు ఉంటాయి. సో ఈ మధ్యన లోకల్ స్టార్ బాయ్ నానిని చూశాను నేను. సో అతను ఏదైతే ప్రమోట్ చేస్తున్నాడో అది చాలా తప్పు. సో అతని పైన కూడా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా. అలానే ఇలా ఎవరైతే చేస్తున్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇక నుంచి మీ సోషల్ మీడియాని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎవరన్నా డబ్బుల కోసం ఆశపడి ఇట్లాంటి దుర్వినియోగమైన యాడ్లు కానీ ప్రజలకు దాని ఏమంటారు హాని చేసే యాడ్లు కానీ చేశారంటే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన ఇక చాలా కఠినంగా ఉంటాయి. రూల్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. సో వాళ్ళందరూ అది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటికీ చాలాసార్లు చెప్పాం కానీ వినట్లేదు. ఎందుకంటే మీకు డైరెక్ట్గా తీసుకెళ్లి శిక్ష వేస్తే కానీ మీరు మారరేమో, ఒకరికన్నా శిక్ష పడితే కానీ తర్వాత మార్పు రాదేమో అన్నట్టుగా ఆయన మాట్లాడారు అనమాట. సో దానిపైన అయితే ఆయన చాలా కోపంగా ఉన్నారు. అలాగే పోలీసులందరికీ కూడా ఆయనకి ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. ప్రతి డిస్టిక్లో ఆ డీజీపీలకి ఏసీపీలకి అందరినీ కూడా ఒక కన్ను వేసి ఉంచండి, మీ టీమ్స్ని అలర్ట్ చేయండి. ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళని మూసేయాలంటే మెయిన్ పోలీసులకు ఒక లెక్క ఉంటుంది. ఎవరన్నా ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. సో తర్వాత వినకపోతే నెక్స్ట్ లేయర్కి వెళ్తారు. అప్పుడు కూడా వినకపోతే ఇంకా కంపల్సరీ జైల్లో వేస్తారు అనమాట. సో పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళని క్రిమినల్స్ కాదు. కాకపోతే ఈ బెట్టింగ్ యాప్ల వలన తాజాగా ఒక అతను 80 లక్షల దాకా అప్పాయి సూసైడ్ చేసుకున్నాడు అనమాట. సో ఇట్లా రోజుకు ఒక ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉంది తెలియకుండా. సో అలాంటి కంట్రోల్ చేయాలంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళని నమ్మి ఈ అన్న చెప్పాడు అంటే నిజమేనేమో, ఈ అన్న నిజాయితీ పడు కదా, సో నాకు నిజంగా చెప్పాడు అనే మైండ్ సెట్లో ఆడతారు అనమాట. సో అది తెలియకుండా వెళ్ళిపోయి ₹1 పెట్టంగానే రూపాయి వస్తుంది, తర్వాత ₹10 పెడితే ఆ ₹10 పోతాయి అనమాట. అలాంటి ఆశావాదుల్ని క్యాష్ చేసుకోవడానికి ఆ యాప్ ప్రమోషన్స్ వాళ్ళు చేయించుకుంటారు. బట్ వీళ్ళు మాత్రం వాటికి ఆ ఉచ్చులో దిగకుండా యాడ్లు అలాంటివి చేయకుండా ఉంటే బెటర్ అని సజ్జనార్ గారి సలహా కూడా కాదు, అది సీరియస్ వార్నింగ్గా తీసుకోవాలి.